UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. భయ్యా ప్రేమ గురించి చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి. బట్ ఆ ప్రేమను ఎలా చూపిస్తున్నారు అనేది మ్యాటరు. నిజంగా ఈ సినిమాలో చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ చూపించారు. ప్రేమకి చావు లేదు, మనుషులు బతుకున్నా చనిపోయినా కూడా ప్రేమ అనేది అలాగే ఉంటుందని చూపించారు. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో మెయిన్గా చెప్పాలి ఆదిత్య ఓం గారి యాక్టింగ్ కావచ్చు, జయప్రకాష్ నారాయణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో. సుమన్ గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. కొన్ని సాంగ్స్లో ఉన్న మీనింగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పాలి, చాలా బాగా అనిపించింది నాకు. యాక్చువల్లీ సినిమాలో త్రో అవుట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ప్రేమ ప్రతి ఒక్కరికి పుడుతుంది. ఎలాంటి ప్రేమ, మనం వాళ్ళ కోసం జీవించే ప్రేమ లేకుంటే మనం వాళ్ళ కోసం చనిపోయే ప్రేమ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. దీని గురించి చాలా బాగా చూపించారు సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఒక మంచి విషయాన్ని నేర్చుకొని బయటకు వెళ్తారు అనేది నాకు అనిపించింది. సో థియేటర్కి రండి డెఫినెట్గా. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. చాలా 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 అంటే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్ ఎలా అంటే అంటే చాలామందికి పేరెంట్స్ ఒబే చేయరు, లవ్ ఏంటి అది ఇదని. సమ్టైమ్స్ సొసైటీ ఒప్పుకోదు, ఇలా చాలా మల్టిపుల్గా ఉంటాయి. బట్ వీటన్నిటిని దాటి మనం కావాలనుకున్న వ్యక్తితో జీవిస్తే దట్ ఈస్ కాల్డ్ లవ్, ఐ థింక్. సో చాలా అంటే చాలా బాగా చేశారు ఆదిత్య ఓం గారు. అందరికీ తెలుసు బిగ్ బాస్ ఫేమ్ ఆదిత్య ఓం గారు. చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దీంట్లో మెయిన్గా విలన్ క్యారెక్టర్ చేశాడు ఆయన, చింపేశాడు అసలు. ఆయన డైలాగులు చెప్పడం కానీ కామెడీ టైమింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇది దీంట్లో ఇంకా మల్టిపుల్గా చూపించారు. సమ్ కామెడీ వేరియేషన్స్ కానీ కొన్ని డైలాగ్స్ కానీ చాలా బాగా చేశారు. అసలు చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఆయన ఇద్దరు ఒకటేనా, ఎందుకంటే చాలా గ్లామర్కి కూడా కనిపించాడు ఈ సినిమాలో. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. బ్రదర్ చేతిలో చేసి చెప్పు బావ సినిమా చూడడం జరిగింది. మూవీ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా స్టోరీ అందించారు డైరెక్టర్ గారికి. అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది మూవీ అయితే. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం నాకైతే చాలా అనిపించింది. సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఈ మూవీలో. మెయిన్ థింగ్ దీంట్లో నాకు సాంగ్స్ మాత్రం అసలు మీనింగ్ఫుల్. ఇలాంటి సాంగ్స్ ఏమంటారు వినడం, మళ్ళీ స్క్రీన్ పైన చూడడం అసలు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా అదే సాంగ్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సాంగ్స్ విన్నట్టు అనిపించింది. మళ్ళీ ఇంకోటి మెయిన్ థింగ్ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ ఉంటే సెకండ్ హాఫ్ వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు, అస్సలు మిస్ కావద్దు. ఆదిత్య ఓం గారు పర్ఫార్మెన్స్ మాత్రం నాకు చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ తర్వాత చాలా రోజులు ఒక మంచి సినిమా తీసిండు ఆయన కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సుమన్ గారు ఇంకా జయప్రకాష్ గారు దీంట్లో ఒక ఎక్స్ట్రీమ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకైతే వాళ్ళ సుమన్ గారు ఫైట్స్ చూడడం చాలా రోజుల తర్వాత సుమన్ గారు ఫైట్ చూడడం అసలు చాలా మంచి అనిపించింది. పాత రోజులు గుర్తొచ్చినాయి నాకైతే. మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అస్సలు మిస్ కావద్దు. పోసాని గారు వచ్చారు, మళ్ళీ అప్పారావు గారు కూడా ఉన్నారు, జబర్దస్త్ అప్పారావు గారు కూడా. ఆయన కూడా అంటే సీరియస్నెస్లో కామెడీ పండించిండు. పోసాని గారు ఒక చిన్న రోల్ చేశారు కానీ దాంట్లో కూడా ఆయన వే ఆఫ్ టాలెంట్ చూపెట్టిండు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ప్రొడ్యూసర్ ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు దేనిలో, సాంగ్స్ పరంగా అయినా సరే, సిచ్యువేషన్స్ తగ్గట్టు ఏదో లొకేషన్స్ అయినా సరే, అసలు సినిమాటోగ్రఫీ అయినా సరే, డైరెక్షన్ అయినా చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. చేతిలో చేసి చెప్పు బావ కంప్లీట్ ఫ్యామిలీ. జబర్దస్త్ టీమ్ అంటే జబర్దస్త్ టీమ్ ఒకటే స్కిట్ లాగా చేయలేదు, అక్కడక్కడ క్యారెక్టర్స్ అనేది వస్తుంటాయి. అప్పారావు గారు ఒక క్యారెక్టర్ అనేది, వేరే వాళ్ళ క్యారెక్టర్స్ అనేది ఒకటే దగ్గర పెట్టి చేయడం కాదు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు కూడా వాళ్ళ ఇచ్చిన క్యారెక్టర్స్ వాళ్ళు మంచిగా యాక్ట్ చేసి చూపెట్టారు. మమ్మల్ని ఏమంటారు ఆడియన్స్ అయితే మెప్పించారు. ఏమంటారు జబర్దస్త్లో ఏదైతే కామెడీ ఉంటుందో దాంట్లో అట్లా ఉండదు. అప్పారావు గారు దీంట్లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కంపల్సరీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, థియేటర్కి వచ్చి మస్ట్ వాచబుల్ మూవీ. చేతిలో చేసి చెప్పుబావా ఈ శుక్రవారం ఈ వీక్కి ఒక బెస్ట్ మూవీ అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే లవ్ అనేది మనకు కామన్ పాయింట్.
మనం చాలా రోజుల క్రితం బావా మరదల కెమిస్ట్రీ, బట్ ఈ సినిమా నేపథ్యంలో ఏ సినిమాలో రాలేదు. ఓం ఆదిత్య గారి యాక్టిడ్, ఒక విజన్ కంటెంట్, సమ్ మెసేజ్, అలాగే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, జయప్రకాష్ గారు కానీ, సుమన్ గారు కానీ, పోసారి గారు కానీ, జబర్దస్త్ అప్పారావు గారు కానీ, ఎవరు పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా వాళ్ళు ఆసమ్ అనే విధానంగా, ప్రొటెక్షన్ వాల్యూస్ కూడా, ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, మ్యూజిక్ సాంగ్స్ భయ చాలా బాగున్నాయి. అసలు ఒక అత్త, ఒక మరదలు, ఒక బావ, ఒక మరదలు, ఒక ఫ్యామిలీ, ఒక ఎమోషన్. ఇంకా పోసాని గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఫాదర్ క్యారెక్టర్లో. అలాగే అన్ని ఎలిమెంట్స్తో పాటు 2 hours 14 minutes ఎక్కడ బోర్ అనిపించకుండా కామెడీ ట్రాక్ కానీ, ఫైట్స్ కానీ, సీన్స్ తగ్గట్టుగా చాలా బాగుంది. ఇది ఒక మంచి, ఈ సంక్రాంతికి ముందు ఒక ఇంటి సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. వాచబుల్ మూవీ. సినిమా విషయానికి వస్తే సినిమా మాత్రము ఒక మంచి లవ్ అండ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చెప్పొచ్చు. నిజంగా ఏంటంటే మెయిన్ ఈ 2025 స్టార్టింగ్లో ఒక మంచి లవ్ స్టోరీని స్టార్టింగ్ జనవరిలోనే ఫస్ట్లో తీసుకొచ్చారు. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా, ఒక లవ్, ఒక యాక్షను, ఒక థ్రిల్లరు, ఒక బ్యూటిఫుల్ సినిమా. చాలా బాగుంది. ఇందులో ఆదిత్య ఓం గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇందులో హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అందులో హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. తర్వాత ఫ్యూచర్ సినిమాలకు తనకు మంచి ఉంది. తర్వాత ఈ కామెడీ ట్రాక్లో ఉన్నటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క తగ్గట్టుగా అసలు ఎక్కడ కూడా కామెడీ ఫెయిల్ అనే ఫీలింగ్ రావట్లేదు. ప్రతి సీన్ కూడా చాలా చక్కగా తీశారు, చక్కగా నవ్వించారు. ఆ తర్వాత ఈ హర్రర్ సీన్స్లో బీభత్సమైనటువంటి హర్రర్ని క్రియేట్ చేశారు. తర్వాత మన ఫైట్స్ మాత్రం మామూలుగా లేవు. మన మ్యూజిక్ తరపున అయితే చాలా బాగుంది. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలు కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూకి తగ్గకుండా ప్రతి ఒక్క సీన్ని కూడా, ప్రతి ఒక్క ఫైట్స్, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్కడ వాల్యూస్ తగ్గకుండా మంచి గ్రేట్ మూవీని ఇచ్చారు. నిజంగా ఓవరాల్గా సినిమా చాలా అంటే చాలా బాగుంది. చక్కటి ప్రేమ కథ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఈ జనవరి ఫస్ట్ నెలలో మొదటి సినిమాగా తీసుకొని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది భయ్య. ఫ్యామిలీ కంటెంట్ కానీ, ఇంకా స్టోరీ కానీ, సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఇంకా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ మాత్రం తప్పకుండా చూడండి. ఇంకా హారర్ కానీ, ఇంకా మన 2 గోస్ట్ లవ్ స్టోరీ కానీ, ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఆ స్టోరీ చెప్పడంలో మనకు చూపించే విధానం కానీ ప్రతి ఒక్కటి బాగుంది. తప్పకుండా అందరు చూడాల్సిందే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లవ్ స్టోరీ కానీ, విలన్ క్యారెక్టర్ కానీ, విలన్ మాత్రం చాలా చింపేశాడు భయ్య. నిజంగా చెప్పాలంటే లైక్ డైలాగ్స్ మాత్రం చాలా ఫ్లోగా మస్తు రప్ప ఇచ్చేస్తుండో. స్టోరీ మాత్రం చాలా బాగుందన్న. ప్రతి ఒక్క చూడాల్సిందని కోరుకుంటున్నాను. హీరో యాక్టింగ్ కూడా చాలా చంపేశాడు. డ్యాన్స్ చేయడం కానీ, ఇంకా యాక్టింగ్ కానీ, తన స్కిల్స్ మాత్రం బయట చూపిస్తున్నాయి మొత్తం. సో చాలా బాగుంది. ఒక మంచి ఫ్యామిలీ కామెడీ మెయిన్గా చెప్పుకోవాల్సింది మూవీలో కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ మన సుమన్ గారి ఫైట్స్, అంటే సుమన్ గారిని ఫస్ట్ హాఫ్లో సుమన్ గారు ఉంటారు. ఒక మంచి లవ్ స్టోరీ ఇది. సో చాలా అంటే ఒక ఆత్మ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. వాళ్ళ లవ్, వాళ్ళ అట్రాక్ట్ అయ్యే. ఇంకోటి ఏంటంటే బాయ్స్కి ఎలాంటి లిప్ కిస్లు అవన్నీ చాలా ఉన్నాయి. ఇలా మంచిగా ఉన్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే మనము ఇలాంటి చిన్న మూవీస్ని చూడాలి, ఎంకరేజ్ చేయాలి. చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్లో కానీ, సెకండ్ హాఫ్లో కానీ ఫైట్ సీన్స్ అవన్నీ చాలా బాగా కంపోజ్ చేశారు. ప్రొడ్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీశారు మూవీ. సో ఖచ్చితంగా నియర్ బై థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక గుడ్ ఫిలిం, ఫ్యామిలీతో వచ్చి కూడా చూడొచ్చు. మంచి కామెడీ, ఫైట్స్, ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి. సో నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రేమ అనేది చాలా బాగా చూపించారు. సో యువకులకు ఎక్కువ ఆకట్టుకుంటుంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడొచ్చు దీన్ని. ఏది ఫైట్ సీన్స్, కామెడీ చాలా బాగుంది. అంటే ఫ్రెండ్స్ మధ్య కామెడీ వస్తుంది కదా. సో ఒక ఫ్రెండ్స్లో మనం లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళని గెలిపించాలని ఉంటుంది చూడు, ఆ కామెడీ డ్రామా చాలా పండింది. జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ దీంట్లో చేశారు. చాలా బాగా అనిపించింది అది. ఆ కామెడీ ప్రాడక్ట్ నాకు బాగా నచ్చింది.
ఇప్పుడు బాగుంది. అది అప్పుడు ఆ జనరేషన్కి అది గుడ్. ఇప్పుడు ఇది చాలా బాగా, అంటే ఒక లవ్ని కలపాలనే రిస్క్ చేస్తాడు కదా, అది చాలా బాగా చేశాడు. డ్యాన్స్ కూడా టూ సాంగ్స్ డ్యాన్స్ కూడా చేశాడు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా, చేతిలో చేసి చెప్పు బావా. అబ్బా ఏం టైటిల్ బావా, మంచి టైటిల్ పెట్టారు. ఈ సినిమా మాత్రం ఎన్ని రోజులు చేశారో తెలియదు కానీ చాలా బాగా చేశారు. డైరెక్షన్ సూపర్ చేశారన్న, స్క్రీన్ ప్లే అదరగొట్టారు. సాంగ్స్ అలాగే పాటలు ఇంకన్నీ కూడా డైలాగులు ఏంటి, చలపతి గారు యాక్టింగ్ ఉంటుంది, సూపర్ యాక్టింగ్ చేశారన్న. ఇందులో మాత్రం పోషన్ గారు యాక్టింగ్ అంటే మామూలు చెప్పే అవసరం లేదు. అలాగే మన అప్పరబాబాయ్, జబర్దస్త్ అప్పరబాబాయ్ చూస్తేనే కామెడీ, బ్రహ్మానందం గారు చూసినట్టు ఉంటుంది నిజంగా. ఆయన కామెడీ సూపర్ ఉందన్న. పోషన్ కృష్ణమర్లి గారు, మన సుమన్ గారు యాక్టింగ్ అంటే మామూలు లేదు కదా. ఆయన హీరో ఎన్నో సినిమాలు చేశారు, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక రేంజ్లో చూపించారు. హీరోయిన్ పాత్ర క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు నిజంగా. మన ఆదిత్య ఓం గారు లాహిరు సినిమాలో చూసాం మనం, చాలా సినిమాల్లో చూసాం, కానీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా చూపించారు. ఆయన మాత్రం యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉందన్న, నిజంగా మామూలు న్యాచురల్ కాదు. ఒక నిజంగా ప్రేమ అంటే ఏదో అనుకుంటారు, కానీ ప్రేమ అంటే ఇది. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్య. 2025లో వచ్చింది సినిమా ఇది, జనవరి 3వ తేదీన రిలీజ్ అయ్యింది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి మాత్రం. యూత్కి మాత్రం బాగా నచ్చేస్తుంది. ఇందులో మాత్రం చాలా చెప్తాం కదా, మన 10th క్లాసు ఇంటర్ డిగ్రీ అన్నీ గుర్తొస్తాయి. ఆ సాంగ్స్ అబ్బాబ్బాబ్బా, ఆ ఫైట్స్ న్యాచురల్గా ఉంటాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి ఫైట్లు మాత్రం. చాలా బాగుందన్న సినిమా మాత్రం. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రం అందరూ చూడాలా. పిల్లల నుంచి జల్లల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే, థియేటర్లో ఆడుతుందంటే చేతిలో చెయ్యేసి చెప్పు బావా. మంచి సినిమా అండి. కామెడీ న్యాచురల్గా ఉంటుంది అన్న, ఇందులోనే మామూలు కామెడీ కాదు. చాలా మీరు సినిమాలు చూసుంటారు, చాలా సినిమాలు చూసుంటారు. ఇప్పుడు మన వెంకటేష్ గారి సినిమా వస్తుంది, అలాగే ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ సినిమా మాత్రం ఫుల్ కామెడీది. ఈ సినిమా బాగానే ఉంది, అండ్ కామెడీ ఉంది, ఇంకా కామెడీ, యాక్షన్, లవ్ స్టోరీ మంచిగా ఉంది, ఇంకా థ్రిల్లింగ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది ఫ్యామిలీ నుంచి బి చూడొచ్చు, ఇంకా ఫ్రెండ్స్ అన్నీ మంచిగా ఉంది, ఇంకా డైరెక్టింగ్ బి మంచిగా ఉంది, ఇంకా సాంగ్ బి 3 సాంగ్ ఉంది, చాలా మంచిగా ఉంది, ఇంకా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. న్యూ ఇయర్ రోజు వచ్చింది. కామెడీ, యాక్షన్, మొత్తం సాంగ్స్ మంచిగా ఉంది. నాకు ఈ సినిమా నచ్చింది ఏంటంటే బాగా కామెడీ చాలా బాగుంది. కామెడీ ప్లస్ హీరో ఇంకా హీరోయిన్ చాలా యాక్టింగ్ చాలా బాగా చేశారు. సో ఈ న్యూ ఇయర్ అయితే మంచి లవ్ స్టోరీ భయ్య. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది. చేతిలో చెయ్యేసి చెప్పు బావా మూవీ సూపర్గా ఉందండి. మరీ ముఖ్యంగా అయితే మాత్రం లవ్ జోనర్లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ని అందరినీ చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే కామెడీ అయితే మాత్రం బాగా అలరిస్తుంది. మరి ఫ్యామిలీ జోనర్లోనైతే మాత్రం ఏముంది ఎక్కువగా ఫన్నే తీసుకుంటారు. అందులో పండగ టైంలోనే వచ్చేది మూవీ. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎంచుకునేది ఫన్ జోనరే. పిల్లలతో పాటు అలాగే పెద్దవాళ్ళు అందరూ కలిసి కామెడీ కాసేపు నవ్వుకోవాలనేసి ఆ టైపు కడుపుబ్బా నవ్వుకునే విధంగా మూవీలోనైతే ఉంది. అండ్ కాస్త హర్రర్ జోనర్లో కూడా ఏదైతే కాస్త థ్రిల్లింగ్ అనిపించేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. మాంత్రికుడు అవ్వచ్చు, కొన్ని లోన్ చాలా దాచిపెట్టారు సినిమాలో. దీంతో పాటుగా ఎక్కువగా చెప్పాను కదండి, లవ్ యూత్ కనెక్ట్ అయ్యే విధంగా లవ్ సీన్స్ని కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఏదైనా కూడా మూవీ మాత్రం చాలా బాగుందండి. చేతిలో చేసి చెప్పు బాబా మూవీ ఫస్ట్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్గా వెళ్తుందని అనిపించినా కూడా హైలైట్ సీన్స్ అన్నీ సెకండ్ హాఫ్లో పెట్టారు. అండ్ ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓ మోతాదులో కొంతమందికి యావరేజ్గా అనిపించినా కూడా లాస్ట్కి ఏదైతే కొన్ని లవ్ అనేది సక్సెస్ కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి ఎలాగ లవ్ సక్సెస్ అయ్యే విధంగా మిగతా వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు అనేది మూవీ. సో చాలా బాగుందండి, చూడండి, చాలా బాగుంటుంది సినిమా. చెప్పు బావా.